హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను యాపిల్తో సింపుల్ రెసిపీ చూపించబోతున్నానండి. ముందుగా 2 యాపిల్స్ తీసుకొని ఇలా పీల్ చేసుకోవాలి. పిల్లలు డైరెక్ట్గా యాపిల్ని తినడానికి ఇష్టపడరు కదా. ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. ఇలా తొక్క మొత్తం తీసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. యాపిల్ని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా గింజలు అనేవి ఇంకా రిమూవ్ చేయాల్సిన పని ఉండదండి. ఇలా 4 సైడ్స్ ఇలా కట్ చేసుకుంటే మధ్యలో పాటు అలా ఉండిపోతుంది, తీసేయవచ్చు. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి కొంచెం వాటర్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల యాపిల్ అనేది మనకి ఎక్కువసేపు ఇలా వైట్గా ఉంటాయండి, లేదంటే చాలా త్వరగా నల్లగా అయిపోతాయి కదా. అలా నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల. ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని వంచేసి అదే బౌల్లోకి ముక్కల్ని వేసుకుందాం, మనకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి. ఇలా ఈ విధంగా చేసి ఒకసారి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తినేస్తారు. కారం కారంగా చాలా బాగుంటాయి. లెమన్ ఉంటే లెమన్ కూడా వేసుకోవచ్చు, 1/2 లెమన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.